వెల్కమ్ టు ఆకెన్ న్యూస్. తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం, మూఢనమ్మకాలు, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం పసిపిల్లల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇటీవలే భూపాలపల్లి జిల్లాలో ఒక తల్లి పిల్లలకు పాలు తాగించిన తర్వాత వెంటనే పడుకోబెట్టడం ద్వారా ఇద్దరు కవల పిల్లలు అంటే నిద్రలోనే మృత్యు పాలయ్యారు. ఆ తర్వాత అక్కడున్న వైద్యులు అంటే పిల్లలకి పాలు తాగించిన తర్వాత వెంటనే పడుకోబెట్టడం వల్ల ఈ పిల్లల ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ నిజానికి ఒకవేళ పిల్లల చావుకి వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా అక్కడున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పసిపిల్లలకు సంబంధించిన పోషణకు సంబంధించి, ఆరోగ్య జాగ్రత్తలకు సంబంధించి తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం వల్ల పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, పిల్లల్లో వచ్చే జబ్బులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేందుకు మన ముందున్నారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె సురేందర్ గారు. సురేందర్ గారితో మాట్లాడి అసలు ఈ తల్లిదండ్రులు పిల్లల పట్ల వచ్చే జబ్బులకు సంబంధించి కానీ, పిల్లలతో ఏ విధంగా వాళ్లకు పాలు తాగించడం కానీ, కనీసము ఏదైనా తిండి పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. పిల్లలకు పాలు ఎట్లా తాగించాలి, తాగించిన తర్వాత ఎంతసేపటికి పిల్లల్ని నిద్రపుచ్చాలి, పిల్లలకు పాలు ఎలా తాగిపించాలి, ఎలా తాగిపిస్తే పిల్లలకి మంచిది, ట్విన్స్ మనము అది ఎలా జరిగింది అనేది పక్కన పెడదాము, ఎందుకంటే మనం అక్కడ చూడలేదు కాబట్టి. ఫస్ట్ పుట్టిన బిడ్డకి తల్లి పాలు పట్టించేటప్పుడు బేబీని తల్లి కూర్చొని తల పైకి పెట్టుకొని పాలు పట్టించాలి. పాలు తాగేటప్పుడు బేబీ ఆ పాలు ఎలా తాగుతుంది, యాక్టివ్గా తాగుతుందా, డల్గా తాగుతుందా, తాగలేకపోతుంది అనేది అబ్జర్వ్ చేయాలి తల్లి. బేబీ పాలు సరిగ్గా తాగలేకపోతున్నది, డల్గా ఉన్నదంటే మాత్రము బేబీ ఎందుకు అలా డల్గా ఉంది, పాలు ఎందుకు తాగలేకపోతుంది అనేది చూడాలి. లేదు నిద్రకు ఉంది, పాప నిద్రపోతుంది, తాగలేకపోతుంది అనుకుంటే మళ్ళీ ఒక 1-2 hours అయితే మళ్ళీ పట్టించాలి పాలు. బేబీ తాగలేకపోతున్నది, డల్గా ఉన్నదంటే మాత్రము మళ్ళీ ఫర్దర్గా ప్రయత్నం చేయకూడదు, ఫోర్స్ఫుల్ ప్రయత్నం చేయకూడదు. బేబీకి ఏదైనా జబ్బు పడి అలా డల్ అయిందా, వేరే ఇబ్బంది పడుతుందా బేబీ అనేది తల్లి ఇమ్మీడియట్గా కన్సర్న్ దగ్గరున్న పీడియాట్రిషియన్కి చూపెట్టాలి. ఒక 2 సార్లు కనుక పళ్ళు రొటీన్గా తాగలేకపోతే బేబీ, సో దానికోసమని వేరే ప్రయత్నాలు చేయకూడదు. సో మామూలుగా బేబీ తల్లిపాలు తాగుతుంది, మంచి యాక్టివ్ తాగుతుంది అనుకోండి. తాగినాక జనరల్గా తల్లిపాలు తాగిన పాప జనరల్గా తల్లి ఒడిలో పాప ఎట్లాంటి పొజిషన్ లో ఉండాలి, ఇలా ఉండాలి అంటే తల పైకి ఉండాలి, కాళ్ళు కిందికి ఉండాలి, బేబీ పొట్ట తల్లి పొట్ట కానాలి, బేబీ చిన్ తల్లి రొమ్ము కానాలి. ఇది ప్రాపర్ పొజిషన్. ఓకే మళ్ళీ చెప్పండి సార్. తల్లి బేబీ ఈ పొజిషన్ లో ఉండాలి, బేబీ చిన్ను తల్లి రొమ్ము కానాలి, బేబీ పొట్ట తల్లి పొట్ట కానాలి, స్ట్రైట్గా ఉండాలి బేబీ, తల నడుము కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, బేబీ ఫ్లెక్స్ ఉండొద్దు, మదర్ కూడా స్ట్రైట్గా కూర్చోవాలి. ఓకే, కంఫర్టబుల్గా ఎక్కువసేపు పాలు ఇచ్చినని తల్లికి బ్యాక్ ఎక్ రాకుండా చూసుకోవాలి. అలా పట్టినప్పుడు పాలు పట్టించిస్తే జనరల్గా తల్లి పాలు బేబీ మ్యాక్సిమం 10 to 15 minutes ఫినిష్ చేస్తుంది ఫీడింగ్. ఫినిష్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా పడుకోబెట్టకుండా కొంచెం బర్ప్ చేయాలి, బేబీని తీసుకొని భుజం మీద వేసుకొని ఎండు తేపాలి. ఎందుకంటే తల్లిపాలు తాగినప్పుడు బేబీ ఏం చేస్తుంటే పాలతో పాటు గాలి కూడా మింగుతుంది కాబట్టి మనం త్రేపియాలి. ఎందుకంటే పడుకోబెడితే త్రేపు సరిగ్గా రాక బేబీకి ఇబ్బంది పడుతుంటుంది. కాబట్టి మనము బేబీని తీసుకొని ఇమ్మీడియట్గా పడుకోబెట్టకుండా ఎన్నులో తట్టడం, ఎన్నులో కొట్టదు, తట్టాలి, చిన్నగా తట్టాలి. తర్వాత బేబీకి త్రేపు వచ్చి బేబీ కంఫర్టబుల్గా పడుకుంటుంది, తర్వాత పడుకోబెట్టాలి బేబీ. ఓకే, సో అలా పడుకోబెట్టుకుంటే జనరల్గా మనకి బేబీ ఇబ్బంది పడకుండా పడుకుంటుంది. వెంటనే పాలు తాగించేసి మళ్ళీ పడుకోబెట్టిన అనుకోండి, నిజానికి అంటే ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయి? అలా ప్రమాదం ఏం లేదు. జనరల్గా ఇమ్మీడియట్గా పాలు తాగిపించి ఇమ్మీడియట్గా పడుకోబెడితే కొన్నిసార్లు త్రేపులతోని ఆ గాలితో పాటు పాలు కూడా బయటకి తన్నుకొచ్చే అవకాశం ఉన్నది. అలా వచ్చినప్పుడు మనం చూసినప్పుడు తల్లి బేబీకి పాలు బయటకు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు బేబీని ఒక పక్కకి తిప్పాలి. పడుకున్న బేబీని వెల్లకిలో పడుకున్న బేబీని ఒక పక్క ఎటన్నా ఒక పక్కకు తిప్పాలి. తిప్పితే ఏమైందంటే పాలు నోట్లకి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. లేదంటే బేబీకి ఏంటంటే వెల్లకిలో పడుకున్నప్పుడు ఆ పాలు బయటకు వచ్చినప్పుడు ఆ గొంతులోకి వెళ్ళి రావడము, ముక్కులోకి వెళ్ళి రావడము, సరం తప్పడము ఇవి అయితే బేబీ ఇబ్బంది పడుతుంది, లంగ్స్ లోకి వెళ్ళడం, అప్పుడప్పుడు కొన్నిసార్లు లంగ్స్ కి పోతాయి. సో కాబట్టి బేబీని ఇమ్మీడియట్గా పక్కకు తిప్పితే ఆ పాలు అనేది నోటి ద్వారా కిందికి వెళ్ళిపోతాయి. సో బేబీ ఇబ్బంది లేకుండా ఉంటుంది, శ్వాసకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అంటే బయటకు వచ్చేసేయాలి. సరే, ఇందాక మనం తల్లులు అంటే పిల్లలకి పాలు ఇవ్వడం ఉన్నది కదా, అంటే చాలామంది తల్లులు పడుకొని పాలు ఇస్తుంటారు.
దానివల్ల అంటే ప్రమాదం ఉండే అవకాశం ఉందా? సార్ ఫీడింగ్ అనేది డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి సార్. అంటే ఏ పొజిషన్స్ డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. అలా పడుకొని ఇచ్చే పొజిషన్ కూడా నార్మల్ పొజిషన్. ఎందుకంటే బేబీ కొంతమంది తల్లులు కూర్చోరు, బ్యాక్ ఎక్ ఉంటుంది వాళ్ళకి. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ సెక్షన్ బేబీ మదర్స్ ఉంటారు, వాళ్ళు కూడా కూర్చోలేరు ఎక్కువ. సో కాబట్టి వాళ్ళు పడుకొని ఇస్తారు. వాళ్ళు పడుకొని ఇచ్చినప్పుడు బేబీని ఫీడింగ్ ఇచ్చినప్పుడు తల కొంచెం ఎత్తి పెట్టుకోవాలి పడుకున్నప్పుడు. అండ్ పడుకొని పాలు ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా బర్ప్ చేయాలి బేబీని. అలా పడుకొని ఇచ్చినా కూడా ఇమ్మీడియట్ గా బేబీని కొంచెం పడుకోబెట్టి అట్లనే ట్యాప్ చేయమంటారా? లేదా పక్కకి తిప్పి టాప్ చేయాలి, పక్క తిప్పి టాప్ చేయాలి. ఆ పడుకున్నప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం ఎత్తి పెట్టుకోవాలి, చేయి కింద పెట్టి తల కింద పెట్టి తల ఎత్తి పెట్టుకోవాలి. తల కొంచెం లేపాలి, కిందికి ఉండవద్దు ఇట్లా తల. ఇట్లాంటి సందర్భంలో అంటే ప్రాణాలకే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఫీడింగ్ వల్ల ప్రాణానికి ప్రమాదం అనేది చాలా అరుదు అండి. అంటే మనము చాలా అరుదు, అది ఒకరి ఇద్దరిలో చాలా అరుదు. అయితే దానికి ఓన్లీ ఫీడింగ్ ఒక్కటే వల్ల ప్రాణాలు, ఫీడింగ్ తాగడం వల్ల బేబీకి చోకే చనిపోయాడని చెప్పడం చాలా కష్టం. దానికి బేబీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ బేబీ డల్గా ఉండడం కానీ, పాలు తాగలేకపోవడం కానీ, కొంతమంది పిల్లలకి ఆ మింగడంలో ఆ జీర్ణకోశం అనేది సరిగ్గా డెవలప్ కాకుండా ఉండడం కానీ, వాళ్ళని తల్లి గుర్తుపట్టలేకపోవడం కానీ, ఇలాంటి కండిషన్స్లో జనరల్గా చోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మామూలు హెల్దీ బేబీలో హెల్దీ ఫీడింగ్ ఇచ్చినప్పుడు చోక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కొన్నిసార్లు ఏమంటే ప్రీమెచ్యూర్ బేబీస్, ప్రీటర్మ్ బేబీస్, నెలలు తక్కువ పిల్లలు, బరువు తక్కువ పిల్లలు, వాళ్ళకు మనం ఫీడింగ్ అనేది సరిగ్గా టెక్నిక్ ప్రకారం ఇవ్వకుండా, ప్రాపర్ టెక్నిక్ లేకుండా ఇవ్వడం వల్ల కూడా చోక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అదే ఫుల్ టర్మ్ బేబీస్, మంచి నెల నిండే పిల్లలు, మంచి బరువున్న పిల్లలు, తల్లి పాలు సరిగ్గా పడుతున్నప్పుడు చోక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, చాలా అరుదు. సరే, ఇప్పుడు తల్లి అంటే పిల్లలకి ఎన్ని నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలి? ఆ తర్వాత వేరే ఇంకేమైనా ఒక ఆహారం అంటే ఫుడ్ పెట్టాలంటే ఎన్ని నెలల తర్వాత పెట్టాలి? పుట్టగానే ఎంత తొందరగా వీలైతే అంత. సో టైం లిమిట్ కూడా ఏం లేదు. సో పుట్టంగానే ఇమ్మీడియట్గా తల్లి పాలు పట్టించాలండి. సో తల్లి పాలు పట్టించే ఫస్ట్ పాలు ముర్రెపాలు అంటారు మనకు. ముర్రెపాలు అనేది బేబీకి చాలా ఆరోగ్యము. తల్లికి బేబీ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది ఆ ముర్రెపాలలో. సో కాబట్టి తల్లి పాలు పట్టించాలి. ఎందుకు పుట్టగానే పట్టించాలంటే బేబీ పుట్టిన తర్వాత తల్లి రొమ్ము బేబీ ఎంత తొందరగా పడితే తల్లికి పాలు అంత తొందరగా వస్తాయి అన్నట్టు. సో దానివల్ల మనం తల్లి రొమ్ము తొందరగా పట్టించాలి. తల్లి రొమ్ము పట్టించిన తర్వాత పాలు, తల్లి పాలు అనేది 6 నెలలు. 6 నెలలు అంటే 5 నెలలు దాటి 6 నెలలు కాదు, 6 నెలలు అంటే 180 రోజుల వరకు తల్లి పాలే పట్టించాలి. ఈవెన్ వాటర్ కూడా పట్టించడానికి లేదు. వాటర్ కూడా ఎంత ఎండాకాలమైనా కానీ నీళ్ళు కూడా తాపించాల్సిన అవసరం లేదు. అంటే 6 నెలల లోపు పిల్లలకి నీళ్ళు తాగించాల్సిన అవసరం లేదు, తల్లిపాలే ఇవ్వాలి. ఆ తల్లిపాలలో ఎందుకు అంటే నీళ్ళు ఎందుకు తాపించాల్సిన అవసరం లేదంటే తల్లిపాలలో బేబీకి సరిపోయేంత వాటర్ ఉంటుంది, ఆ వాటర్. సో బేబీ థర్స్ట్ అనేది ఆ తల్లిపాలతో సఫిషియెంట్ గా సరిపోతుంది. సో 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. సో 6 నెలల తర్వాతనే మనము ఉగ్గు కానీ అంటే పిల్లలకి సప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు దాన్ని. సప్లిమెంటరీ అంటే తల్లిపాలతో పాటు సప్లిమెంటరీ ఫీడింగ్ పెట్టుకోవాలి. తల్లిపాలు పట్టేటప్పుడు ఉండే పొజిషన్ ఉంటుంది కదా, అంటే డబ్బా పాలు పట్టేటప్పుడు ఎట్లాంటి పొజిషన్ ఉండాలి? బెటర్ ఏంటంటే పల్లడి ఈజ్ బెటర్. పల్లడితోని తల్లి పాలు పట్టే పొజిషన్లో ఉంచేసేసి పల్లడితోని సేమ్ పల్లడితో ఫీడింగ్ పట్టాలి. బాటిల్ నిప్పులు అనేది అది మనము దాన్ని శుభ్రపరచలేము. అంటే సంవత్సరం బేబీకి మన ఇడ్లీ ముక్కను పెట్టడం వల్ల గొంతులో ఇరుక్కుపోయి ఆ పాప కూడా చనిపోయింది. ఒకవేళ బయట ఫుడ్ పెట్టాలనుకున్నప్పుడు ఎట్లాంటి కేవలం ద్రవ పదార్థమే ఉండాలా, ఏదైనా ఘనపదార్థం పెట్టాలని అనుకున్నప్పుడు ఎట్లాంటివి పెట్టవచ్చు? పిల్లలది డైజెస్టివ్ కెపాసిటీ అనేది ఏజ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది.